ఫస్ట్ ఇట్లాంటి మా సినిమా తీసినప్పుడు బాబీ నాకు చెప్పినట్టు ఫ్యాన్స్కి ఏ ఎలిమెంట్స్ పెడితే ఫ్యాన్స్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది అన్ని బాక్సెస్ స్టిక్ చేసి మరీ తీసాం ప్లాన్ చేసి. అవన్నీ వాళ్ళకి తగిలి వాళ్ళు అంత హ్యాపీ ఫీల్ అయ్యారు. సో వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ వీ కుడ్ సాటిస్ఫై దమ్. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఒక నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. బ్యాక్ సీక్వెన్స్ హాలీవుడ్ సినిమా చూసిన ఫీల్ కలిగింది. అంటే టెక్నికాలిటీస్ గురించి చాలా ప్రతి రివ్యూస్లోనూ పాయింట్అవుట్ చేస్తున్నారు. అంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ గురించి దాని గురించి అదే ఇలా బాలకృష్ణ గారు ఒక లార్జర్ దాన్ లైఫ్ మాస్ సినిమా తీస్తున్నప్పుడు అలాంటి మాస్ సినిమాలో కూడా ఒక డిఓపి వర్క్ గురించి, తమన్ గారు స్కోర్ అంటే ఓకే, ఒక డిఓపి వర్క్ గురించి ఇట్లా హ్యాండ్ స్టామ్లో ఇప్పుడు యుగంధర్ క్రియేట్ చేశారు. ఇప్పుడు అసలు విఎఫ్ఎక్స్లో ఇట్లా వాటి గురించి మాట్లాడుతున్నారంటేనే మేము దాని మీద ఎంత ఎఫర్ట్ పెట్టాము చూడ. ఒక మా సినిమాకి కొత్త పర్సెప్షన్ లేకపోతే కొత్త ఈ థాట్ ప్రాసెస్ ఇద్దామన్న ఉద్దేశంలో ట్రై చేసాం గట్టిగా. అది వర్కౌట్ అయింది బాగా. బాలకృష్ణ గారి సినిమా అంటే చాలా సినిమాస్లో ఫ్యాన్స్ 100 రోజులు ఆడించాలని ట్రై చేస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఓటీటీలో తీసుకొచ్చారు ప్లాన్? దానికి దీనికి సంబంధం లేదండి. ఓటీటీలో వచ్చినా ఆడే చోట ఆడుతున్నాయి. నెట్ఫ్లిక్స్ కంటెంట్ చూస్తే నార్త్ ఆడియన్స్ కూడా బాగా అట్రాక్ట్ అయ్యేలా కనిపిస్తుంది. అది ఓన్లీ ఓటీటీ రిలీజ్ చేస్తారా, హిందీ లేకపోతే థియేటర్ ఆలోచన ఉన్నాం? అంటే రిజల్ట్ వచ్చిందో లాస్ట్ 2 days నుంచి ఈ బస్కి డిస్ట్రిబ్యూటర్స్ అడిగారు 17th చేద్దామని. అదే ప్లాన్ చేస్తాం. సెన్సార్ ఫార్మాలిటీస్ అని టైం అవ్వకూడదు, 17th ఇచ్చేద్దామని తమిళ హిందీ. మీరు హిట్ అయితే పార్ట్ 2 లాగా చేసేస్తారు. దీనికి యాక్చువల్లీ సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నాము. ఆ హార్స్ మీద హెడ్లెస్ ఉంది కదా, అదొక హీరోని చేసి దాన్ని ప్రీక్వెల్ చేద్దామని ట్రై చేస్తున్నాం. నేను చెప్తే ఆయన హైప్ అయ్యారు, ఆయన రెడీ అయిపోయారు. కేక్ పెట్టేద్దాం.